మాజీ సీఎం జగన్ పై హోమ్ మినిస్టర్ అనిత తీవ్ర విమర్శలు చేశారు. బెంగళూరులో కూర్చొని ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముంపు కాలనీలలో తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. జగన్ మాత్రం పేటీఎం బ్యాచ్ ను దింపి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు. దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోవడం అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే. ఒక రోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా వినాయక మండపాలకు ఎలాంటి చలాన్లు విధించలేదని, మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను గత ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ జీవో ఇష్యూ చేశారు. అంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఏదైతే వినాయక చవితి అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈరోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా అవివేకత్వం